వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, గాఢ అప్పారావు మాట్లాడుతూ టీడీపీ జనసేన 2024లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మా ఆశావహులు అందరితో సంప్రదించారు. వచ్చే 19వ తారీఖున మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో విజయనగరం రైల్వే స్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనం గుడి దగ్గర నుంచి సుమారుగా 10,000 మంది ఆశావాహులతో కలిసి అశోక బంగ్లాలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని జనసేన నాయకులు గురాన అయ్యలు వచ్చి అభినందించడం జరిగింది. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయనగరం ప్రజలందరికీ కూడా నా వందనాలు. ఈరోజు ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం చిరంజీవి సోదరుడు అవనాపు విజయ్ గారు వివరించారు. 3 రోజుల క్రితం మనందరం కలుసుకున్నాం. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని వీడుతున్నామని తెలియజేయడం జరిగింది. దూరినట్టు ఈ శాసనసభ్యుడు దూరి పార్టీని, ఈ కుటుంబాన్ని ఏ రకంగానూ పాడు చేయాలా, ఏ రకంగా వీళ్ళు పక్కన పెట్టాలా, ఇలాగ పెడితే ఎవరూ లేకపోతే ఆనందం చెట్టు మహాలక్ష్మి అన్నట్టు నేనే అయిపోతానన్న ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని ఎంత అణిచివేశారో అందరికీ చెప్పింది. కంటి తుడుపుగా అప్పటికి మేము మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని పెద్దలకు చెప్పిన సందర్భంలో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక ఏ పని పాటు లేని DCMS అనే ఒక వ్యవస్థని తన వరకు చెప్పుకోలేకపోతున్నాడు. కానీ ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పార్టీని నడిపినవారు, మున్సిపల్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో ఏకఛత్రాధిపత్యంగా విజయనగరం సమన్వయతగా నిర్వహించబడి ఆ రోజు కార్యాలయాలు ఓపెన్ చేసి ఏ ప్రయాసాలు కూరి ఈ వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ నిలబెట్టిన కుటుంబం నా కుటుంబం. అటువంటి కుటుంబంలోని కమిటీ చైర్మన్ కదా, ఇప్పుడు మిరకట్టని చైర్మన్ చెప్పుకోవడానికి ఉండదు. వాళ్ళు విజయ్ కుమార్ గారు చెప్పుకుంటున్నారు. అలాగా కార్యకర్తలు అంటే నాయకులు ఎప్పుడో ఓడిపోతారో వాళ్ళు కార్యకర్తలుగా మారిపోతారు. కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని అభిమానించిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది రావటం లేదని చెప్పడంలో లేదు. ఈరోజు ఈ ముహూర్తానికి మా ఇద్దరు నక్షత్రాలకు చెందిన నక్షత్రం కనుక మా ఇద్దరితో పాటు ముందు జాయిన్ అవుతున్నాం. తప్పనిసరిగా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మీకు ఇందాక చెప్పాను కదా, విజయనగరం నియోజకవర్గంలో మేము ఎక్స్లో కానీ లైవ్లు తెస్తాం. లైవ్ కార్పొరేటర్లు, లైవ్ ఎంపీటీసీ, ఇటువంటి తలాతోకా లేని పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ విరవీగుతున్న ఘనత ఈ శాసనసభ్యులు. పరిపాలన చూస్తే ఆయన కుటుంబీకులు. ఆఫీసుల్లో ప్రతి ఆఫీస్కి ఒక ఏజెంట్ ఉంటాడు. MRO ఆఫీస్లో ఒక ఏజెంట్, మున్సిపల్ ఆఫీస్లో ఒక ఏజెంట్. విజయ్ కుమార్ గారు ఏమొచ్చారు, పని మీద వచ్చామండి, ఇలా ఏదో ఇంటి పన్ను గురించి. ఇక్కడ ఏమవుతుందండి, అంతా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీరు పదండి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడు. ఆ రోజు అప్పలకొండయ్యమ్మ గారు చేసిన ఘనత, తర్వాత తాత్కాలికంగానైనా కొత్త దాహార్తి తీరుతుందని పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు ముచ్చిలిపల్లి పథకం తెచ్చిన పథకం. ఆ పథకం వల్లే ఇవాళ 2 రోజులకు ఒకసారైనా ఒక పూటైనా నీరు తాగుతున్నాం. మరి మౌలిక సదుపాయాలు కల్పించక, ప్రజలకు ఈ సదుపాయాలు లేకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా ఎంతసేపు సీరియల్స్ ఎట్లా వేసాము, ఇది చేసామని చేయడం అనేది చాలా తప్పుడు వ్యవహారం అని చెప్తాను. ప్రభుత్వం పక్క మద్యం షాపులు అనుమతిస్తుంది. ఆ మద్యం షాపుల దగ్గర ఇతను గాంధీ బొమ్మలు కడుతున్నారు. అంటే గాంధీ గారికి చూపిస్తున్నారు అన్నమాట, మా మద్యం షాపులు ఇవి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు రేపు ఎల్లుండో గాంధీ గారు మరొక విగ్రహాన్ని, ఒక విహార స్థలాన్ని నిర్మించారు. ఎక్కడ, ఒక బార్ ఎదురుగారు. ఇది కూడా వెళ్ళడంలో తప్పలేదు. ఆ విషయంలోనే అదిలో తప్పులేదని చెప్పేసి మేము అని భావిస్తాం. ఎందుకంటే ఇవాళ విజయనగరం నియోజకవర్గంకి వచ్చేసరికల్లా పదవులన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇది పింఛను తక్కువ అనుకోండి, మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. ఇవాళ పెద్దలకు కూడా చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి. రైతుకి ఎంక్వైరీ చేయండి, రైతుకి ఎంత అంది, ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు. మీరు గుంకలాంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది.
ఈ హౌసింగ్ అలాట్మెంట్లో కూడా అనేక అవకతవకలు, హౌసింగ్ కట్టడాల్లో కూడా అర్జెంటుగా కట్టాలంటే వీళ్ళ నాయకులే వేషాలు మార్చేసి మేస్త్రుల కింద కాంట్రాక్టుల కింద తయారైపోతుంది. మొత్తం కట్టేస్తాం ప్యాకేజీ. ఇటువంటి పనులు చేసి పార్టీని అధోగతి పాలు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడికి చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మాన్సాస్ విషయం కూడా మనం చెప్పాను. గాడప్పారావు గారు తదితరులందరూ కూడా రాక్షస పాలనలో నుంచి బయటపడి ఒక సుపరిపాలన కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాము. వీరందరితో కలిసి రాబో ఎన్నికల్లో పనిచేసి నాలుగు ఇక్కడ ఖచ్చితంగా ఎవరికి కేటాయింపుల్లో సీటు వస్తే వాళ్ళకి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ, వీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ పార్టీని వదిలి ఒక సుస్థిరమైన పాలన కోసం ముందడుగు వేసినందుకు హృదయపూర్వకంగా వీరందరికీ కూడా స్వాగత సమాంజలితంగా మేము ఉంటామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. విజయనగరంని ఒక సుస్థిరమైన పాలనలో ఉంచే విధంగా మేమందరం కూడా పావులు కదుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోతున్నది ప్రజల తాలూకా పాలన అనేది కూడా ముందుగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. 2004 నాన్నగారు ఎలక్షన్ నుంచి విజయ్ కుమార్ గారితో పనిచేసిన. రేపు రాబోయే రోజుల్లోని ఏ పార్టీ బాగుంటుందని అందరూ తెలియజేసుకుంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని రేపు తప్పకుండా విజయావకాశాలు ఉన్నాయని చెప్పేసి మా అనుచరులందరూ మాకు సూచనలు సలహాలు చేయడం జరిగింది. దీని సందర్భంగా మరి 19వ తారీఖున ఉదయం 10:30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి విజయావకాశాలు వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి 19వ తారీఖున మమ్మల్ని అభిమానించిన మా అందరూ కూడా ఆ రోజు వచ్చి మా జాయినింగ్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.